ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన కుంభరాశి మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు సాధారణ జాతక ఫలితాలు కావు. మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన మార్పుకు సంబంధించిన సంకేతాలు. 27వ తేదీన గ్రహాల సంచారం మీకు ఒక కొత్త దిశను చూపించబోతుంది. గత కొన్ని నెలలుగా మీరు మౌనంగా అనేక బాధలను భరించారు. మీ మనసులో ఉన్న ఆందోళనను అందరికీ చెప్పలేకపోయారు. కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మరికొందరు మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. అయినప్పటికీ మీరు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఈ 27వ తేదీన చంద్రుడు అనుకూల స్థానంలో సంచరించడం వలన మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ కదలికలోకి వస్తుంది. మీరు వదిలేశానని అనుకున్న విషయం మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబం, ఇంట్లో కొంతకాలంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా తగ్గుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగే సూచనలు ఉన్నాయి. మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి, వివాహానికి లేదా సంతానానికి సంబంధించిన విషయం కావచ్చు. ఆర్థిక పరిస్థితి, ధనస్థానంపై గురుగ్రహ దృష్టి ఉండటం వల్ల అనుకోని ఆర్థిక లాభం కనిపిస్తుంది. గతంలో ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు. కొంతకాలంగా ఆగిపోయిన చెల్లింపు మీ చేతికి చేరే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని వస్తువుల కొనుగోలు వల్ల ధన నష్టం జరగవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కష్టాన్ని గుర్తించే సమయం వచ్చింది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. పాత కస్టమర్లు తిరిగి సంప్రదించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రేమ, వివాహం, ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి శుభసూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాధానం లభించవచ్చు. వివాహం ఆలస్యమవుతున్న వారికి ఒక మంచి సంబంధం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సందేశం, ఈరోజు ఉదయము లేదా సాయంత్రం శివాలయ దర్శనం చేయగలిగితే చాలా మంచిది అని చెప్పాలి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీ మనసుకు శాంతి లభిస్తుంది. భగవంతుడు మీకు ఒక సందేశం ఇస్తున్నాడు. నీవు కోల్పోయింది చిన్నది, నేను ఇవ్వబోయేది చాలా పెద్దది అని. ఈ మాటను గుండెల్లో పెట్టుకోండి. 27వ తేదీన మీకు ఒక ఫోన్ కాల్, సందేశం లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ ఆలోచనను పూర్తిగా మార్చివేయవచ్చు. మొదట అది సాధారణంగా అనిపించినా భవిష్యత్తులో అది ఒక గొప్ప అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 28వ తేదీ, ప్రియమైన కుంభరాశి మిత్రులారా, 27వ తేదీ మీకు ఆశాకిరణాన్ని చూపిస్తే 28వ తేదీ ఆ ఆశను వాస్తవానికి దగ్గరగా చేసే రోజు కావచ్చు. ఈ రోజున గ్రహస్థితులు మీ మనోబలాన్ని పెంచే విధంగా ఉన్నాయి. ముఖ్యముగా శని ప్రభావం మీలో సహనం, గురుగ్రహ అనుగ్రహం మీలో విశ్వాసాన్ని పెంచుతాయి. గతంలో మీరు చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. కొన్నిసార్లు మనము చేసిన సహాయం మరిచిపోతాం, కానీ దైవం మాత్రం మరిచిపోదు. మీరు చేసిన పుణ్యకార్యాలకు ప్రతిఫలం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ధనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పరిణామం కనిపిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న డబ్బు రావచ్చు. కొన్ని పెట్టుబడుల నుంచి లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యము అని. అనవసర ఖర్చులను తగ్గించండి. భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయండి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీపై ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్యులతో మాట్లాడేటప్పుడు స్పష్టతతో ఉండండి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూల సమయం అని చెప్పాలి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా నిద్ర మరియు ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఆధ్యాత్మిక రహస్యం, ఈ రోజున మీకు ఒక దైవ సంకేతం ఇస్తుంది. అది ఒక వ్యక్తి రూపంలోనైనా, ఒక సంఘటన రూపంలోనైనా లేదా మీ మనసులో వచ్చే ఆలోచన రూపంలోనైనా ఉండవచ్చు. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ఈ ప్రార్థన చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు మనోబలం పెరుగుతుంది. 29వ తేదీ, ప్రియమైన కుంభరాశి మిత్రులారా, మనం ఈ 3 రోజులలో అత్యంత ముఖ్యమైన రోజైన
29వ తేదీ ఫలితాలను తెలుసుకోబోతున్నాం. గత 2 రోజులుగా మీ జీవితంలో ఏర్పడిన మార్పులకు ఈరోజు ఒక ప్రత్యేకమైన ముగింపు మరియు కొత్త ప్రారంభాన్ని తీసుకురాగలదు. మీ రాశిపై శని భగవానుని కృప, గురుగ్రహ దృష్టి మరియు దైవ అనుగ్రహం కలిసి ఒక విశేషమైన శక్తిని ప్రసాదిస్తున్నట్లు జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని పనులు ఈ రోజున పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 29వ తేదీన ఉదయం లేవగానే మీకు ఒక విచిత్రమైన ప్రశాంతత అనిపించవచ్చు. గతంలో మిమ్మల్ని బాధించిన కొన్ని విషయాలు ఇప్పుడు అంత ప్రాధాన్యం లేనివిగా అనిపిస్తాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆధ్యాత్మిక చైతన్యం ప్రారంభమవుతున్న సంకేతం అని చెప్పాలి. దైవం మీకు చెబుతున్న సందేశం: నీ కన్నీళ్లను నేను చూశాను, నీ సహనాన్ని నేను పరీక్షించాను, ఇప్పుడు నీకు తగిన ఫలితాన్ని అందించే సమయం వచ్చింది అని. కుటుంబంలో జరిగే శుభ పరిణామాలు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయి. గతంలో జరిగిన అపార్థాలు తొలగిపోతాయి. ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కొందరికి గృహప్రవేశం, వివాహం లేదా శుభవార్తలకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి. ధన సంబంధిత విషయాల్లో ఒక సానుకూల పరిణామం కనిపిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కొంతమందికి అదనపు ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. అయితే అధిక ఆశతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 29వ తేదీన మీకు ఒక అనుకోని అదృష్టయోగం పనిచేసే సూచనలు ఉన్నాయి. ఇది ధనం, ఉద్యోగం, సంబంధం లేదా గౌరవానికి సంబంధించినదై ఉండవచ్చు. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త ఈ రోజున లేదా త్వరలోనే అందే అవకాశం ఉంది. ప్రియమైన కుంభరాశి మిత్రులారా, 27, 28, 29 తేదీలు మీ జీవితంలో ఆశ, విశ్వాసం మరియు మార్పుకు ప్రతీకలుగా నిలవవచ్చు. గత కష్టాలను గుర్తు చేసుకుంటూ నిరాశ చెందకండి. ముందుకు సాగే ధైర్యం కలిగి ఉండండి. గుర్తుంచుకోండి, దైవం ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం చెయ్యదు. మీ సహనం, మీ విశ్వాసం, మీ కృషి ఈ 3 కలిసి మీకు మంచి ఫలితాలను తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. శుభమస్తు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.